అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము మామూలుగా కొడైకెనాల్‌కి వచ్చినది కొంతమందికి తెలీదు కదండీ! సో, కంటిన్యూయస్‌గా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము కొడైకెనాల్‌లో మొదటి రోజు ఏ విధంగా గడిపాము అనేది నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా! చాలామంది అంటే అక్క చాలా మంచి మంచి ప్రదేశాలు చూపించారు. చూడదగ్గ ప్రదేశాలు ఇవి చాలా బావున్నాయి. మీరు సంతోషపడుతున్నారు. మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి కామెంట్ పెట్టారండి. సో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దేనికైనా సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోలు తీస్తాం కదా! సో, మీ కామెంట్స్ చూసి చదవటం వల్ల ఆ కష్టమంతా చిటికలో దూరం అవుతదండి. నిజంగా చెప్తున్నాను. అసలు ఎంత సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతామంటే, ఆ మూమెంట్‌లో ఇంకా కొత్త కొత్త వీడియోలు తీయాలి అనేది అనిపిస్తూ ఉంటదనమాట. సో, తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం అయితేనేమి, లైక్ చేయడం అయితేనేమి కంపల్సరీగా చేయండి. ఇంకా ఈరోజు మాత్రము మామూలుగా కొడైకెనాల్‌లో రెండవ రోజు. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికైతే వెళ్తున్నామండి. ఇంకా గుడికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా తలస్నానం అయితే చేస్తాం కదా! ఇంకా ఉదయాన్నే మనకు గీజర్ ఆన్ చేసినా కూడా గంట వరకు కూడా వేడిగా కావన్నమాట నీళ్ళు. కాబట్టి 4:30కే లేచి అందరము చక్కగా తలస్నానాలు చేసి బయలుదేరామండి. అందులో మేమేమనుకున్నామంటే మామూలుగా పళని చూడాలని అనుకోలేదండి. కొడైకెనాల్‌కి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ప్రయాణం పెట్టేసుకొని వెళ్ళిపోయామన్నమాట. మీరు ఒకవేళ టూర్ ప్లాన్ చేసుకోవాలని అనుకునేవాళ్ళు పళని చూసేసుకొని, ఆ తర్వాత కొడైకెనాల్‌కి వచ్చి ఒక 4 రోజులు ఇక్కడ గడిపి, ఆ తర్వాత మదురైకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. ఇక్కడ చూడండి వాతావరణం ఎంతో బావుంది కదా! అసలు ఈ చెట్లని మనము బాగా క్రమ పద్ధతిలో పెంచామా అన్నట్టుగా ఉంటాయండి. అంత ఎత్తుగా చెట్లు పెరిగి ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో ఇలాగ సూర్యకిరణాలు పడుతూ ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అసలు క్లైమేట్ చాలా బావుంటదండి. ఈ వ్యూస్ చూడడానికైనా మనం ఇక్కడికి రావాలనిపిస్తుందనమాట. ఇంకా ఆ తర్వాత మేమైతే కాఫీ తాగలేదండి. ఎందుకంటే ఇక్కడి నుంచి అంటే కొడైకెనాల్ నుంచి పళనికి మొత్తం ఘాట్ సెక్షనే అనమాట. నాకు తెలిసి ఒక 64 కిలోమీటర్లేమో ఉండొచ్చు. మనం ఒకవేళ కాఫీ తాగినా, టిఫిన్ చేసినా కూడా మనకు ఈ ఘాట్ సెక్షన్‌లో కంపల్సరీగా వాంతింగ్ చేసుకుంటామండి. కాబట్టి మేమైతే కాఫీ కానీ, టిఫిన్ కానీ అలాగా చేయలేదనమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారా? సో, సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ అండి. నిన్నటి వీడియోలో గూడా చూపించాననమాట. ఇంకా వచ్చేటప్పుడు తీరికగా ఇక్కడ ఉండి, మనకు వీలైతే ఫోటోస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ చూడండి చెట్ల మధ్యలో కొండలు, అలాగే ఆకాశంని తాకినట్టుగా కొండలుంటాయండి. అంత బాగా ఉంటుంది. వాతావరణం కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఉదయం పూటైతే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు, సాయంత్రం అయితే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు క్లైమేట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఎందుకంటే ఆ చెట్ల మధ్యలో ఉదయం సూర్యకిరణాలు చూడడం అయితేనేమి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఎర్రడాలుగా పైన వస్తాది చూడండి. అది చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రము పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్తున్నాం కదండీ! కాబట్టి ఆ స్వామి గురించి మనకు తెలిసినంతలో కొంచెం తెలుసుకుందామండి. ఎందుకంటే లోపలికి సెల్ ఫోన్‌లు అలౌ లేవు కాబట్టి, మనము ఇంకా అక్కడ ప్రదేశాలను చూపిస్తూ నేను వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా ఉండదండి. కాబట్టి ఆ స్వామి గురించి ఒక 4 మాటలు తెలుసుకుందాము. చాలా అంటే చాలా మహిమాన్వితమైన గుడి అండి. మామూలుగా నాకైతే అసలు ఈ గుడి గురించి ఏం పెద్దగా తెలీదండి. కానీ అత్తయ్య ఉదయం ఏంటంటే రోజు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ ఉంటారు గదండీ! అందులో భాగంగా ఒకరోజు ఏంటంటే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చాలా చక్కగా చెప్పారండి. ఆయన ఏమంటున్నారంటే, ఈ గుడికి వెళ్ళటం వల్ల మనకు ఒక రక్షణ అయితేనేమి, అలాగే జ్ఞానాన్ని అయితేనేమి, వంశాన్ని వృద్ధి చేయడం అయితేనేమి, అలాగే ఐశ్వర్యం అయితేనేమి, ఇలాగ అన్నీ మనకు కలుగుతాయి. అలాగే భయంకరమైన రోగాలు పోవటానికి గూడా ఈ గుడికే వెళ్ళాలని చెప్పారండి. కాబట్టి తప్పకుండా అందరూ చూడాల్సినటువంటి మహిమాన్వితమైన గుడి కాబట్టి మీరు ఆ గుడి గురించైతే తప్పకుండా తెలుసుకోవాలి. విన్న వారికి గూడా ఈ గుడి గురించి చరిత్ర విన్న వారికి గూడా మంచి జరుగుతుందండి. కాబట్టి నేను చెప్తూ ఉంటాను. మీరు ఇక్కడ అన్నీ చూసుకుంటూ హ్యాపీగా నేను చెప్పేది వింటూ ఉండండి. ఇక్కడ చూడండి అక్కడ చూస్తూ ఉన్నారు గదా! మనకు వ్యూ పాయింట్స్ అండి. పళని కొండలనమాట. కిందికి చూస్తే మనకు క్లియర్‌గా కనపడతాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మనం పళనికొచ్చినప్పుడు ఫస్ట్ మనకేంటి రూమ్స్ కావాలి కదండీ! కాబట్టి బస్ స్టాండ్ దగ్గరలో కూడా మనకు రూమ్స్ ఉంటాయి. లేదు మనకింకా మంచిగా కావాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఆన్‌లైన్ ద్వారా అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దేవస్థానం తరపున మనకు ఒక వెబ్‌సైట్ ఉంటుంది కదా! సో, వాటిలో నంబర్ ఉంటుంది కాబట్టి ఆ నంబర్ ద్వారా గూడా మనం బుక్ చేసుకోవచ్చండి.
ఇంకా కొంతమంది ఏంటంటే మదురైకి వెళ్ళి అక్కడ రూమ్స్ బాగుంటాయన్నమాట. అక్కడ బుక్ చేసుకొని పళని చూసుకొని అలాగా వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూడండి అంటే మొత్తం ఘాట్ సెక్షన్ అంతా అయిపోయింది. కిందికి రాగానే మనకు కనబడేది టెంకాయ చెట్లండి. అసలు చాలా బావుంటుందన్నమాట ఇక్కడ గూడా క్లైమేట్. ఆయింత కొండ మీద మనకు చల్లగా ఉంటుంది. కిందికి దిగంగానే అసలు కొంచెం వేడి ఉంటుందండి. మీరు గమనించారో లేదో తిరుపతిలో కూడా మనము ఎగువ తిరుపతిలో చాలా చల్లగా ఉంటుంది. అదే దిగువ తిరుపతిలో చూడండి అసలు ఉమ్మరంలాగా ఉంటుంది కదా! అలాగనే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇంకా అయితే మనకు ఒక 2, 3 గంటలు ప్రయాణం చేశాం కదా! సో, కాబట్టి కరెక్ట్‌గా 3 గంటలు పడిందండి మాకి. అయితే ఇంకా బాగా ఆకలయిందనమాట. సరే అని చెప్పి ఒక మంచి రెస్టారెంట్ అండి. మనకు గుడికి ఎదురుగానే ఉంటుందనమాట. ఈ రెస్టారెంట్‌లో మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లైట్‌గా టిఫిన్ చేసేసాము. ఎందుకంటే మేము వెళ్ళేది మెట్ల మార్గం కాబట్టి కొంచెం తక్కువగానే తిన్నామండి. మీరనుకోవచ్చు గుడికి వెళ్తున్నారు గదా! టిఫిన్ తినకుండా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టైం పడతదండి. అసలు ఆకలికి తట్టుకోలేము. మనము ఆకలి పెట్టుకొని దేవుడికి మొక్కినా కూడా దేవుడికి ఎక్కదండి. కాబట్టి మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఆ పట్టింపులైతే పట్టించుకోము. కొంచెం టిఫిన్ తినేసి వెళ్ళాలి అనే ఉద్దేశంతో టిఫిన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే కొంచెం చప్పగానే ఉన్నాయండి. పర్వాలేదు బానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ ఏంటంటే తమిళనాడు సైడు మెయిన్‌గా మనకు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ఇడ్లీ పొడి కంపల్సరీగా వేస్తారండి. ఇవి ఒక 4 బౌల్స్‌లలో పెట్టుకొని అందరి టేబుల్ దగ్గర పెట్టేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇడ్లీ పొడి చూద్దాము ఎలా ఉందో అని టేస్ట్ చేశాను. కొంచెం చప్పగానే ఉండిందండి. మనం ఏంటంటే కొంచెం కారం ఎక్కువగానే తింటాం కదా! కానీ అల్లం పచ్చడి అయితే చాలా బావుందండి. ఇడ్లీ అయితే మనకు రబ్బర్ ఇడ్లీలు కదండీ! అవి అలాగనే ఉంటాయన్నమాట. ఇంకా సాంబార్ అయితే అసలు ఈ స్మెల్ చూసే పడిపోతామండి. అంత బావుందన్నమాట. అయితే మనకిక్కడ తెచ్చి ఇవ్వంగానే చల్లగా అయిపోతున్నాయండి. ఇంకా ఆ తర్వాత తిన్న తర్వాత ఇంకా ఇప్పుడైతే మా పెద్దమ్మాయి వస్తూ ఉంది చూడండి. అసలు సెల్ఫీ స్టిక్ ఇది ఏ కంపెనీదని అడుగుతూ ఉన్నారు. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారి చెకౌట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి జట్కా బండ్లు. ఇవి మాకు చిన్నప్పుడైతే మేము బనిగానపల్లిలో ఉన్నప్పుడు ఇవి ఉన్నాయండి. చాలా బావుంటదనమాట. వీటిలో ఎక్కంగానే అటు ఇటు ఉయ్యాల ఊగినట్టుగా ఉంటుంది కదా! ఎంతమంది ఈ జట్కా బండిలో తిరిగారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చాలా సార్లు తిరిగానండి. చాలా బావుంటుందనమాట. ఇంకా మనకు ఎదురుగా కనపడేది కొండ కనపడుతుంది గదండీ! ఆ కొండ మీదనే ఆ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారండి. అక్కడే అన్నమాట గుడి. ఇంకా మనం చక్కగా లోపలికి వెళ్ళటమే అన్నమాట. సో, కొండకి ఎదురుగానే ఈ హోటల్ ఉందండి. చాలా మందికి తెలుసు. అయితే ఇక్కడ మెయిన్‌గా ప్రత్యేకం ఏంటంటే కావడి ఉత్సవాలండి. కానీ వీకెండ్స్‌లో పోతే మాత్రం చాలా కష్టమండి. అసలు ఎంతమంది ఉంటారంటే రష్షు గుంపులు గుంపులుగా ఉంటారనమాట. అందులో మేము వెళ్ళినప్పుడేందంటే, మామూలుగా ఒక 3 రోజుల ముందు ఒక పండగ జరిగిందట. సో, ఆ పండగ పేరేంటో నాకు తెలీదు. మనకు మామూలుగా ఉగాది పండగ జరిగితే నెలంతా మనము బాణం కొండలు ఎత్తుకొని పోతాం కదండీ! సుంకులమ్మకి, మారెమ్మకు అలాగా ఇక్కడ ఈ నెల రోజులు ఈ విధంగా కావిడి ఉత్సవాలైతే జరుగుతాయంట. ఇంకా రష్ ఉన్నారు. నాకైతే చాలా భయమేసిందండి. అప్పటికే కరెక్ట్‌గా 10:30 అయిందండి. ఇంకా ఎండ చూస్తే విపరీతంగా ఉంది. మనము 670 మెట్లు ఎక్కగలమా లేదా అని భయపడుకుంటా వెళ్ళాను. కానీ స్వామిని మనసులో అయితే తలుచుకుంటూ ఉన్నానండి. మేము సడెన్‌గా అనుకున్నాము స్వామి నీ దగ్గరికి రావాలని. నువ్వే మమ్మల్ని రప్పించుకున్నావు అని అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ మాత్రము అందరూ అంటే ఒక్కొక్క ఫ్యామిలీ తరపున ఇలాగ వస్తారేమో, అందరూ మాత్రము కావిడి ఉత్సవాలు పట్టుకొని ఇలాగ వెళ్తూ ఉంటారండి. ఇంకా స్వామివారికి వెళ్ళే మార్గం చెప్పాను కదండీ! 3 మార్గాలున్నాయన్నమాట. ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. ఇంకా రెండవదొచ్చేసి రోప్‌వే. ఇంకొకటొచ్చేసి వించి ట్రైన్ అన్నమాట. ఆ వించి ట్రైన్‌లో మాత్రం ఒక 35 మందో ఏమో అలాగా వెళ్తూ ఉంటారు. చాలా చిన్న ట్రైను. ఇది మాత్రమే ఇలాంటి ట్రైను పళనిలోనే ఉందండి. అలాగే మనము ఒకవేళ అంటే ఇలాగ రోప్‌వేలో వెళ్ళాలన్నా, వించి ట్రైన్‌లో వెళ్ళాలన్నా మనం క్యూ లైన్‌లో ఒక 2 గంటలైతే కంపల్సరీగా నిలబడుకోవాల్సి వస్తదనమాట. అంటే ఓపిక లేని వాళ్ళు వీకెండ్స్‌లో మాత్రం రావద్దండి. ఎందుకంటే జనాలెక్కువగా ఉంటారు. మీరు స్వామివారి దర్శనం కూడా చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విడి టైంలో వస్తే మాత్రము స్వామివారిని కళ్ళారా చూసుకోవచ్చు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు మాత్రము మెట్ల మీద వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకోవటం చాలా మంచిదనమాట. అయితే మనము చెప్పులు అలాంటివన్నీ ఏం వేసుకోకూడదండి. ఇక్కడే కింద మనము చెప్పులు వదిలేసి, ఆ తర్వాత మనకు ఒకవేళ లగేజీ ఉంటే మాత్రము మనం కౌంటర్‌లలో అంటే లాకర్‌లలో పెట్టి వెళ్ళటమే మంచిదనమాట. మనకు బరువనేది పెట్టుకోకుండా ఒక బాటిల్ చేతిలో పట్టేసుకొని, మనం పైకి వెళ్తూ అక్కడక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి చూస్తూ పైకి చక్కగా వెళ్ళొచ్చండి. ఇక్కడ స్వామివారిని మామూలుగా దండాయుధ పాణి అనే నామంతో కూడా పిలుస్తారటండి.
అదే తమిళులైతే మాత్రము పళని మురుగ అని పిలుస్తారట. ఇంకా ఈ క్షేత్రం చాలా పురాతనమైనది కదండి. అలాగే ఇక్కడ స్వామివారు ఒక దండం పట్టుకొని మనకు చిరునవ్వులు ఒలికిస్తూ కనపడుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్థం ఏంటంటే గాన, నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకు ఆయన సందేశం ఇస్తూ ఉన్నారని అర్థం అండి. అంటే ఈ పళని క్షేత్రము ఒక జ్ఞానమునిచ్చే క్షేత్రం అని చెప్పొచ్చండి. అలాగే ఈ స్వామివారిని మెయిన్‌గా అంటే పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారిని నవపాషాణములతో చేయబడిందండి. ఇటువంటి స్వరూపము ప్రపంచంలో మరెక్కడా లేదనమాట. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశాడట. మామూలుగా ఏ గుడిలోనైనా కూడా గర్భగుడి మూల విరాటుని మాత్రము రాయితో కానీ, లోహంతో కానీ, అలాగే చెక్కతో కానీ తయారు చేయబడి ఉంటుంది కదా. అయితే ప్రపంచంలో ఒకే ఒక విగ్రహం మాత్రము నవపాషాణాలు అంటే 9 రకాల విషాలతో తయారు చేశారు. అయితే ఈ నవపాషాణాలు విడివిడిగా ఉంటే విష పదార్థాలుగా ఉంటాయండి. కానీ అదే 9 పదార్థాలను కలిపి ఇలాగ చేయటం వలన ఇక్కడ మామూలుగా విభూది ఇస్తారండి. ఆ విభూది కూడా సర్వరోగాలకు ఔషధంగా పనిచేస్తుందండి. అంత మహిమాన్వితమైనటువంటి గుడి అనమాట. ఇంకా స్వామివారిని చూసిన తర్వాత మనకు మామూలుగా అయ్యప్ప స్వామికి వెళ్ళినప్పుడు ప్రసాదము బియ్యంది ఉంటుంది చూడండి. అలాగా డబ్బాలలో సీల్ చేసి ఉంటారనమాట. కానీ ఈ స్వామి ప్రసాదం మాత్రము నాకైతే ఎలకపండు మామూలుగా ఉంటుంది చూడండి, ఎలక్కాయ మనం బెల్లం వేసి దంచి తింటాం చూడండి, అలాగా ఉందన్నమాట. ఇంకా ఈ గుడికి వెళ్ళే వాళ్ళు మాత్రము పాలను అలాగా తీసుకొని వెళ్తూ ఉంటారు. మెయిన్‌గా ఇక్కడ ఏంటంటే గన స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలండి. ఒక్కో ప్రసాదం మాత్రము రూ. 50 మేము పోయేసరికి అక్కడ లేవు. అయితే ఇవి చెక్కిలాలు ఉన్నాయన్నమాట. అలాగే పులిహోర ఉండింది. చక్కగా ప్రసాదం తినేసి ఇంకా కిందికి దిగేటప్పుడు మాత్రం ఫాస్ట్‌గా దిగేసామండి. ఎక్కేటప్పుడు మాత్రము 670 మెట్లు కదా, కొంచెం బాగా ఇబ్బంది పడ్డాము. అయినా హ్యాపీగా ఎక్కేసాము, దిగేసామండి. ఏదైనా స్వామివారి అనుగ్రహం అయితే కంపల్సరీగా ఉండాలి. కాబట్టి అందరూ చూడవలసినటువంటి క్షేత్రం పళని అండి. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము తప్పకుండా స్వామివారి దర్శనం అయితే చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత తిరుగు ప్రయాణం వచ్చేసామన్నమాట. కరెక్ట్‌గా మాకైతే మాత్రము 3:30 అయిందండి. మేము దర్శనం చేసుకునేసరికి పోను రాను టైం అంతా కలిపి ఒక 3 గంటలు పట్టిందనమాట. ఇంకా ఆ తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రము వచ్చేటప్పుడు వాటర్ ఫాల్స్ చూసుకొని వద్దాం అనే ఉద్దేశంతో అక్కడ నిలబడి ఇంకా చలి స్టార్ట్ అయిందండి. కాబట్టి అందరం కలిసి పిల్లలు మ్యాగీ ఏమో తిన్నారు. నేను మాత్రము ఇలాగా స్వీట్ కార్న్‌ను స్వయంగా నా చేతులారా కాల్చుకొని ఇలాగా తిన్నాననమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఆ తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం సేపు ఉండి అక్కడ ఆ శబ్దాన్ని వింటూ ఉంటేనే మనసు పులకరించిపోతుందండి. అంత బాగుందనమాట. ఇంకా కొంతమంది లోపలికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇంకా మేము కొంచెం చీకటి పడింది కదా, ఫోటోలు తీసుకుంటే కూడా వేస్ట్ అని చెప్పేసి అక్కడ కొద్దిసేపు అలాగనే నిలబడిపోయానండి. మెయిన్‌గా కొడైకెనాల్‌లో ఎక్కువగా ఫేమస్ అంటే ఇలాగా చిరుతిండ్లు మ్యాగీ కానీ, మొక్కజొన్న కంకులు కానీ, అలాగే చాక్లెట్స్ అండి. చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. ఇంకా పిల్లలైతే మాత్రము హాట్ చాక్లెట్ తాగారనమాట. ఇంక నేను కాఫీ మాత్రమే తాగానండి. అయితే అక్కడ నిజంగా తాగాలండి. చాలా బావుంటుంది హాట్ చాక్లెట్. ఆ కాఫీ స్మెల్ అనేది చాలా బావుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం మేము అన్నం తినలేదు గదండీ. బాగా ఆకలేస్తూ ఉందన్నమాట. సరే అని చెప్పి జీడిపప్పు, ఉప్పు, కారం వేసినట్టు ఉంటాయి కదా, అవి చాలా బావుంటాయండి. అలాగే ఇక్కడ ఏంటంటే గాన మెయిన్‌గా చాలామంది అంటే కొడైకెనాల్‌కి వచ్చిన వాళ్ళైతేనేమి, అలాగే అయ్యప్ప స్వామికి వెళ్ళిన వాళ్ళైతేనేమి చెక్క, లవంగ, యాలక, మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ తీసుకుంటారంట. నిజంగా చాలా బావున్నాయండి. నేనైతే తీసుకోలేదు. యాలుకలు కూడా ఎంత బాగా కండగలిగి ఉన్నాయంటే అంత బావున్నాయన్నమాట. సరే అని చెప్పి పోయేటప్పుడు తీసుకోవచ్చులే అనేసి ఈ చాక్లెట్స్ మాత్రం అవి 2 మనం చిన్నప్పుడు తింటాం చూడండి, అవి అలాగా ఒక బాక్స్ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పక్కన షాపులో మాత్రము చీజ్ అండి. ఇవి రకరకాలున్నాయన్నమాట. సరే మనం కొనలేకున్నా గూడా జస్ట్ అలా చూస్తే ఐడియా ఉంటాదనే ఉద్దేశంతో అలాగా చూస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా బావుందండి. అన్ని ఫ్లేవర్స్ చీజ్ అన్నమాట. సో, మనం వేటికైనా కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత మెయిన్‌గా చలి ఎక్కువగా పెడుతూ ఉంది కదా, మనకు సెపరేట్‌గా చలిమంటలు వేస్తారండి. మనం ₹1000 కడితే మనకు కేర్ టేకర్ వాళ్ళు ఉంటారు కదా, సో, వాళ్ళు వచ్చి ఇలాగా మనకు చలిమంటలు వేస్తారు. చాలామంది ఇలాగా చలిమంటలు వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ
మ్యాజిక్ ఏంటంటే గాన మామూలుగా మనము స్పీకర్లు తీసుకొని పోతాం కదా, ఒక పాస్వర్డ్ ఉంటుంది కదండి, బ్లూటూత్ పాస్వర్డ్. అతను ఏమంటున్నాడంటే అన్న పాస్వర్డ్ చెప్పు అంటే 1000 అమ్మా 1000 అమ్మా అని అంటూ ఉన్నాడు. కానీ పిల్లలు ఏమంటున్నారు, ఏందబ్బా 1000 అంటే మేము ఆ 1000కే ఈ స్పీకర్ కొనుక్కొచ్చుకునే వాళ్ళం కదా, నువ్వెందుకు 1000 అని అడుగుతూ ఉన్నావు అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. కాదమ్మా పాస్వర్డ్ అని చెప్తూ ఉన్నారు. ఇలాగనే ఉంటదండి, మనకు భాష రాకపోతే ఇట్లాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత చలిమంటలు అంటే అక్కడ మాటి మాటికొచ్చి కిరసనాయిలు పోస్తూ ఉన్నారు. వెలుగుతూ ఉంటాయి. కొంచెము మనకి ఆఫ్ అయిపోతూ ఉంటాయన్నమాట. బాగా రగులుకోవాలండి. కొంచెం టైం పడతది కదా అని చెప్పేసి అందరం రూమ్ లోపలికి వెళ్ళి మేము మామూలుగా మెనూ ఇచ్చామన్నమాట. ఆలు కర్రీ, అలాగే పన్నీర్ కర్రీ, చపాతీ, ఇంకా మా దగ్గర ఉన్నటువంటి చట్నీ వేసేసుకొని తింటూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత నాకైతే అసలు డాన్స్ వేయటం రాదండి. అయితే మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి, "ఆంటీ నీకు ఒక 4 స్టెప్పులు నేర్పిస్తాము వేస్తావా?" అంటే సరే అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉన్నాను. సరే మీరు ఒక 2 స్టెప్పులు వేయండి, ఆ తర్వాత మాకు ధైర్యం వస్తదని చెప్పేసి అక్కడికి వెళ్ళాననమాట. ఇంకా ఇక్కడ మాత్రం ఈ మంటలు, ఆ చలిలో ఆ మంటలు చూస్తూ ఉంటేనే ఒక సంతోషమండి. చిన్నప్పుడు మనకు మామూలుగా మాకైతే మాత్రము మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ధనియాల కట్ట, అలాగే కందికట్ట చలికాలంలో ఎక్కువగా పొద్దున్నే ఉదయాన్నే చలిమంటలు వేసుకునేవాళ్ళమండి. ఎంతమంది మీరు చలిమంటలు వేసుకున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత స్టెప్స్ చూడండి ఇలాగా చూపిస్తూ ఉన్నారు. ఆయన నా మొద్దు మొహానికి అసలు డాన్స్ వస్తే కదా, సరే అని చెప్పి అలాగా నేర్చుకుంటూ ఉన్నాము. మనకు రాదు అని అనకూడదండి. ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటే 2 నేర్చుకోగలము అనేది నా ఉద్దేశం అన్నమాట. సరే అని చెప్పి పిల్లలు చెప్పినట్టే ఇలాగా వేస్తూ ఉన్నాను. సో, ఎవరికైనా ఎంజాయ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండీ! అందులో పిల్లలతో, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం అంటే ఇంకా చాలా సంతోషం. అవునా? కాదా? ఏమంటారు మీరు? నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా ఆ తర్వాత ఇది చూడండి, ఆ స్టెప్స్ చూడండి. మనకు చలి పెడుతున్నప్పుడు ఇట్లా అనుకుంటాం గదా మమ్మీ 2 చేతులతో. అలాగనే అను అని చెప్తూ ఉంది. ఎట్టకేలకైతే ఒక 2 స్టెప్పులైతే వేసేసానండి హ్యాపీగా. సో, మీరు కూడా మీ పిల్లలతో ఇలాగనే ఎంజాయ్ చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. మేము అంటే పూర్తి డీప్‌గా గుడి గురించైతే నేను చెప్పలేదు. మెయిన్‌గా ఉండేటివి మాత్రం చెప్పానండి. ఇంకా ఆ తర్వాత మేము ఎంజాయ్ ఎలా చేశామనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేశాను. ఈ వీడియో చూసి మీకెలా అనిపిచ్చిందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్‌తో, మంచి టిప్స్‌తో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. బాయ్ అండి.